హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ కుకింగ్ బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ సాంబార్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. సో ఇడ్లీలోకి, రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. సో ఎనీ వెజిటేబుల్స్తో ఈ సాంబార్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ హోటల్ స్టైల్లో చాలా బాగుంటుంది. సో ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక గ్లాసు కందిపప్పు అయితే తీసుకొని నీట్గా వాష్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్కర్లో వేసి ఉడికించి పక్కనైతే పెట్టేసుకుందాము. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ అయితే పెట్టుకొని 2 పావుల ఆయిల్ అయితే వేసేసుకుందాము. 1/2 టీ స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకుందాము. 1/2 టీ స్పూన్ ఆవాలు అయితే వేసేసుకోవాలి. ఒక 4 ఎండుమిర్చి అయితే వేసేసుకుందాము. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాము. ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే వేసేసుకుందాము. కొంచెం కరివేపాకు. సో ఇవన్నీ వేసి ఒకసారి అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, చిటికెడు పసుపు అయితే వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా అన్నీ కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. సో ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న ములక్కాడలు అయితే వేసేసుకుందాము. ఇప్పుడు క్యారెట్ బీన్స్ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ అయితే వేసేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న రాడిష్ అంటే ముల్లంగి వేసేసుకోవాలి. సో ఇవన్నీ కూడా కలిసేటట్టు అయితే మంచిగా కలుపుకోవాలి. ముందుగా చాప్ చేసి పెట్టుకున్న సోరకాయ కూడా వేసేసుకుందాము. సో ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా మగ్గించుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఒక పెద్ద సైజు పాయలు అయితే వేసేసుకోవాలి. కచ్చాపెచ్చగా దంచి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అలా వేసుకోవడం వల్ల. సో రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకుందాము. సాల్ట్ వేయడం వల్ల తొందరగా వెజిటేబుల్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి. ఇవన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత 2 పెద్ద సైజు టమాటోస్ అయితే వేసేసుకుందాము. వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా కలిపేసి ఒక 5 or 10 మినిట్స్ అయితే మూత పెట్టేసి వదిలేసేయాలి. మంచిగా మగ్గిపోతాయి వెజిటేబుల్స్ అనేది. టూ స్పూన్స్ అయితే కారం వేసుకోవాలి. వెజిటేబుల్స్ మగ్గిపోయాయి కదా. సో 2 స్పూన్స్ అయితే కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి, కోకోనట్ పౌడరు. సో కోకోనట్ పౌడర్ వేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ అయితే. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టేసి పక్కన అయితే పెట్టేసుకున్నాం కదండి. సో రసం అయితే తీసి ఈ వెజిటేబుల్స్లో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు వేసేసి మంచిగా కలుపుకోవాలి. సో ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా మరిగించుకోవాలి. చూడండి మరుగుతుంది కదా. సో ఇప్పుడైతే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు అయితే వేసేసుకుందాము. సో సాంబార్ అనేది ఎంత మరిగితే అంత టేస్ట్ అనేది వస్తుందండి. సాంబార్కున్న స్పెషాలిటీ అది. ఎన్ని వెజిటేబుల్స్తో మనమైతే సాంబార్ చేసుకోవచ్చు. అందుకే దట్ ఈజ్ సాంబార్ అంటారు. అంత బాగుంటుంది సాంబారు. ఎన్ని ఉన్నా సరే సాంబార్ లేనిది ఫుల్ఫిల్ కాదు కదా. సో అందుకే సాంబార్ ప్రతి ఫంక్షన్లో, ప్రతి అకేషన్లో సాంబార్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో దీంతోనే ఫుల్ఫిల్ అవుతుంది. ఫైనల్గా సాంబార్ వేసుకుంటేనే మనకు మంచిగా ఉంటుంది కదా. సాంబార్ పొడి అయితే 1 టీ స్పూన్ అయితే వేసుకోవాలి. సో సాంబార్ పొడి అయితే వేసేసుకున్నాం కదండి. మంచిగా ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. మంచిగా మరిగించుకోవాలి. చూడండి సాంబార్ అయితే దగ్గరికి అయిపోయింది కదా. సో ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో రుచికరమైన సాంబార్ అయితే రెడీ అయిపోయింది. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.